మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకిరికల్ పట్టణంలో కడపర్తి రోడ్లోని ఎస్ఎల్పిసి పాలుర గురుకుల పాఠశాలలో సెంటర్లో తెలుగు పేపర్ లీక్ కలకలం రేపుతుంది. ఇంత విద్యాశాఖ పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందంటున్నారు. అయితే నిన్న ఉదయం విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇచ్చిన 10 సెకండ్ల వ్యవధిలోని సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. ఇక పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల ప్రమేయంపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడి గుట్టు చప్పుడు కాకుండా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎగ్జామ్ సెంటర్లోకి మొబైల్ ఎలా వెళ్ళిందనే దానిపై ఆరా చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై ఆరోపణలు వస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లా నకిరికల్ పట్టణం కడపర్తి రోడ్లోని ఎస్ఎల్పిసి బాలుల గురుకుల పాఠశాలల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ కలకలం రేపింది. దీంతో విద్యాశాఖ పోలీసు నిర్లక్ష్యం బయటపడింది అంటున్నారు. నిన్న ఉదయం విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇచ్చిన 10 సెకండ్ల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం చక్కలు కొట్టింది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క వ్యవహారాన్ని క్లోజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? రైట్ వరుణ్, నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలో 10వ తరగతి ఎగ్జామ్ ప్రారంభమైన రోజే తెలుగు పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే తీవ్ర కలకలం రేపుతా ఉంది. అయితే నిన్నటి రోజున తెలుగు ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10 సెకండ్ల లోపే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే జిల్లా వ్యాప్తంగా అయితే దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి రోజున ఏదైతే తెలుగు పేపర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే లీకేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో విద్యాశాఖ అధికారులు అంటే నిన్నటి నుండి అంటే ఏదైతే పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో నిన్నటి నుండి ఇప్పటి వరకు అయితే గోప్యంగా ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే భారీగా పోలీసులు కావచ్చు, ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు తనిఖీలు చేస్తూ భారీగా ఉన్నప్పటికీ ఇది ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో ఒక 10 సెకండ్ల లోపే లీకేజ్ కావడం అనేది అయితే ఇది పలు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిన్నటి రోజున పరీక్ష పేపర్ సెంటర్ ఏదైతే ఉందో ఇది నకిరికల్ ఎస్ఎల్బిసి కస్తూర్బా ఏదైతే గురుకుల పాఠశాల ఏదైతే ఉందో నిన్నటి రోజున విద్యాశాఖ అధికారులు అంటే పేపర్ లీకేజీ వ్యవహారంకు సంబంధించినటువంటి విషయాన్ని నిన్నటి నుంచి ఇప్పటిదాకా గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో వారికి వారే తమదైన స్టైల్లో ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వారికి వారే తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. దాంతో పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో సుధారాణి అనే వ్యక్తి మహిళ, దీనికి ఉద్యోగిని, ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ తాయిలాలకు అమ్ముడుపోయినట్లు కూడా అధికారులు నిర్ధారించినట్టు కూడా తెలుస్తా ఉంది. సుధారానికి సహకరించినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో తను కూడా ఇప్పటికే ఎగ్జామ్ 2 సంవత్సరాల పాటు ఎగ్జామ్ రాయకుండా డిబార్ చేసినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కు వచ్చినటువంటి 10 సెకండ్ల లోపే ఎవరైతే ఉద్యోగిని సుధారాణి కావచ్చు, దానికి సంబంధించినటువంటి విద్యార్థి కావచ్చు సెల్ ఫోన్తో చిత్రీకరించి వాట్సాప్ ద్వారా 10 సెకండ్ల లోపే దాన్ని బయటికి పంపించడంతో తనకు 2 సంవత్సరాలుగా ఎగ్జామ్ రాయకుండా డిబార్ చేసినట్టు తెలుస్తా ఉంది. తనని ఎవరైతే సుధారాణి ఎవరైతే ఉన్నారో సుధారాన్ని కూడా పక్కకు విధుల నుంచి తొలగించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్ సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి పోతుల గోపాలు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ విధుల నుంచి తొలగిస్తూ వారికి స్లోకాస్ నోటీసులు కూడా అందించినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్లతో అయితే విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి ఎవరు. ఎందుకంటే ప్రధానంగా ర్యాంకుల కోసం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఇంతటి నీచానికైతే దిగజారుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే చాలని కుటుంబాలు ప్రధానంగా వీళ్ళు ప్రభుత్వ స్కూళ్లపైనే ఆధారపడి వీళ్ళు తల్లిదండ్రులు పంపిస్తా ఉంటే
కార్పొరేట్ స్కూళ్లకు విద్యాశాఖ అధికారులే అమ్ముడుపోయి ఇలాంటి నీచానికి దిగజారుతుండడానికి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రధానంగా ఒక ఉదాహరణ చెప్పాలి వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్. ఈ ఫోన్ నెంబర్ కూడా చూసుకోవాలి.